మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ప్రభుత్వం బెయిల్ రాకుండా ప్రయత్నం చేస్తుందని మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకానీతో ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకానీ పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం దగ్గర అన్ని ఆధారాలు ఉంటే కేసులు నమోదు ఒకేసారి జరపాలని, బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో పరామర్శించడం జరిగింది. ఆయన పూర్తి ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా, ధైర్యంగా కనిపించాడు. చాలా సంతోషం. కానీ ప్రభుత్వం ఈ విధంగా ఎవరైతే గట్టిగా మాట్లాడతారో, గట్టిగా పనిచేస్తారో అటువంటి వాళ్ళందరినీ గుర్తించి కేసులు పెట్టడం, కేసు మీద కేసు పెట్టి బయటికి రాకుండా వీలైనంత వరకు చూడటం ఇది సరైన పద్ధతి కాదు. కేసులుంటే అన్నీ ఒకేసి, ఎందుకంటే సంవత్సరం అయింది గవర్నమెంట్ వచ్చి, అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి ఇన్ఫర్మేషన్స్. అన్నీ ఒకసారి పెడితే ఒకటేసారి బెయిల్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అట్లా రాకూడదనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటాం.